మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి సుందరమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞరాలైనాను. ఈ దినము వాక్య ధ్యానాంశ నిమిత్తం పరిశుద్ధ గ్రంథాలని తెరచినట్లయితే లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 117వ కీర్తన 1వ వచనం. 117వ కీర్తన 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా మాట్లాడుతుంది. ఏమనంటే హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అంటే ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచింది. అంటే హిస్ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఆయన యొక్క నమ్మకత్వము నిరంతరము నిలిచి ఉంటుంది. లేఖన భాగాల్లో చాలా చోట్ల మన దేవుడు నమ్మదగినవాడు అని లేఖనం చెప్తుంది. ఏమన్నా అంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన నమ్మదగినవాడు కనుక ఆయన ఇచ్చిన మాటను మన ఎడల నెరవేర్చును. ఆయన నమ్మదగినవాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ధ్యాన నిమిత్తం దేవుడు నమ్మదగినవాడు. ఎవరండి మన దేవుడు? హీఈస్ ద గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ గాడ్. చూడండి, మానవులు ఇప్పుడు ప్రపంచ దినాల్లో మనం లోకంలో ఎలా ఉన్నామంటే నమ్మదగని లోకంలో ఉన్నాం. నిజమా కాదా? నిజమేనండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉంది. అందుకని ఒకప్పుడు ఎవరైనా నిజంగా కష్టంలో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిజంగా సహాయం చేసేవాళ్ళం. ఇప్పుడు సహాయం చేయాలన్న ఆతృత, ధోరణి, గుండె ఉన్నా కానీ సహాయం చేయడానికి ఆలోచించవలసిన పరిస్థితుల్లో ఉన్నాం. చిన్న ఉదాహరణ, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద నుంచి పడిపోయారు, స్లిప్ అయిపోయారు, లేకపోతే మన ముందు కనపడ్డారు. కొన్ని దినాల క్రితం అయితే, కొన్ని సంవత్సరాల క్రితం అయితే గబగబా వెళ్ళిపోయి లేపి ఏమైంది ఏంటి అని గమ్యస్థానం చేర్చి వాళ్ళని ఒక సేద తీర్చి రావడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ప్రస్తుత దినాల్లో వెళ్ళిపోయి మన వెహికల్ అక్కడ ఆపి వాళ్ళని వెళ్ళి పరామర్శించాలంటేనే భయంగా ఉంది. ఎందుకు? అసలు వాళ్ళు నిజంగా పడినారా లేదా, నిజంగా దెబ్బలు తగిలినాయా లేదా, లేకపోతే మోసం చేస్తున్నారా అంటే ప్రస్తుత దినం ఎలా ఉంది అని అంటే మోసకరంగా ఉంది. నమ్మకమైన లోకంలో లేదు, నమ్మదగని లోకంలోనే మనం ఉన్నాం. నిజమే. కానీ మనం సేవిస్తున్న ప్రభువారు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము నిత్యము కొలుస్తున్న ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే ఆయన మన ఎడల నమ్మదగినవాడట. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. హీఈస్ అ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన నమ్మదగినవాడు, ప్రతి విషయంలో నమ్మదగినవాడు. నమ్మకంగా ఆయన ఎదులో ఉన్నవారి ఎడల ఆయన నమ్మదగినవాడు. ఆయన ఎంతో నీతిపరుడు. ప్రియదేవుని బిడ్డ, నీ కలుగుతున్న భయాలన్నిటిలో, కలవరాలన్నింటిలో ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకని ఎన్నో పాటలు కూడా ఉన్నాయి కదా, నమ్మకమైన దేవుడవయ్యా, నమ్మదగిన వాడువయ్యా, మమ్మల్ని విడిచిపెట్టని వాడువయ్యా. నిజమే, ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కీర్తనకారుడు కూడా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా నీ నమ్మకత్వము నిరంతరము ఏమవుతుందంట? నిలిచి ఉంటుంది. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. తరతరాలకి, యుగాలకి, జగాలకి ఆయన నమ్మకత్వము ఏముంటుందంట? నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట ప్రకారం దేవుడు మన ఎడల ఏ విషయాల్లో నమ్మదగిన వాడిగా ప్రవర్తిస్తున్నాడు, ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడిగా ఉంటున్నాడు అనేది మరొకసారి గుర్తు చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న సమయాల్లో ఆయన ఏ విషయాల్లో మన ఎడల నమ్మదగిన వాడిగా ఉన్నాం, మనము ఎంత నమ్మకంగా ఆయన ఎదుట ప్రవర్తిస్తున్నామన్నదే పరీక్షను చేసుకుంటూ ఈ వాక్య ధ్యానాంశాల్లోనికి ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా మన దేవుడు దేని విషయంలో నమ్మదగినవాడు అని అంటే, our God is faithful in providing everything. నాకు ప్రతి అవసరత తీర్చుటలో ఆయన ఎలాంటి వాడట? నమ్మదగినవాడు. చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు, లేదా మన జీవితం 1 సంవత్సరం నుండి ఇదిగో ఇన్ని సంవత్సరాల వరకు, యుగాలు గడిచేంత వరకు దేవుడు ప్రతి అవసరత తీర్చుటలో ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. చూడండి, మన తల్లిదండ్రులు, లోకంలో ఉన్న తల్లిదండ్రులు
ఈరో నువ్వు పాస్ అయ్యావనుకో సైకిల్ కొనిస్తారా, లేకపోతే బైక్ కొనిస్తాను, ఫోన్ కొనిస్తాను, లేకపోతే అమ్మ నువ్వు ఇచ్చేసి పెడితే నీకు ల్యాప్టాప్ కొనిస్తాను, ఇవన్నీ చెప్తారు. కానీ నమ్మదగంగా ఉంటారో లేదో తెలియదు. లేదా ఒక్క విషయంలో నమ్మకంగా ఉంటారు, ఇంకో విషయాలు పోతే ఇద్దరుంటే ఇద్దరిలో ఒకరికి నమ్మకంగా ఉంటారు, ఇంకొకరికి అమ్మ ఈసారి చేసి పెడతానులే ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ దేవుడైతే మనకు ప్రతి అవసరత తీర్చే విషయంలో, మనకు ప్రతి అవసరత తీర్చే విషయంలో ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. అందుకనే చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. హల్లెలూయా. క్రీస్తు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత ఏం చేస్తాడంట? తీర్చు. అది ఆయన నమ్మదగినవాడు. ప్రతి అవసరత, పిన్నిస్ దగ్గర నుంచి ₹1,00,00,000 వరకు ఏ అవసరత అయినా కానీ ఆయన నమ్మదగినవాడు. అవునా కాదా అండి? ఉదయం లేచిన దగ్గర నుంచి మన జీవితంలో ఎన్నో నమ్మకమైన కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి రావాలని దేవునికట మొర్ర పెట్టారట. వారి మొర్ర ఆకాశాన్ని అంటి దేవుడు నాయకుడిగా మోషేను నియమించుకొని వారిని బానిసత్వమైన ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు కానాను దేశం వైపు నడిపించాలన్న ధోరణిలో ఉన్నారు. అలా ఆ ప్రక్రియలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. నేను మీ దేవుడనై ఉన్నాను, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. అంతేకాదు దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడనని మోషేతో మాట్లాడు. ఇవన్నీ మాట్లాడుతూ వారిని నడిపిస్తున్న ప్రక్రియలో దేవుడు ఎంత నమ్మదగిన వాడిగా, ఎంత నమ్మకంగా, ప్రతి విషయంలో ఆయన నమ్మదగిన వాడిగా వారు ఎలా కనపడ్డాడంటే, వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం వెళ్తున్నారు. ప్రయాణం తొలి దినాల్లో వారికి ఆహారం లేదట. దేవుడు అన్నారు, చూడండి ఆకాశం నుండి మన్నను కురిపించాడు. అరే బాగుంది, మాంసాలు బాగానే ఉన్నాయి, ఆహారం బాగుంది అనుకున్న పరిస్థితుల్లో నీళ్ళు లేవయ్యా అని అంటుంటే బండను చీల్చాడంట. అలానే మధురమైన చేదులో నుండి మధురమైన జలాలను రప్పించాడంట. అంతేకాదు యోర్దాను నది, ఎర్ర సముద్రం ఇవన్నీ అడ్డొచ్చినప్పుడు ప్రభువారు 2 పాయలుగా చీల్చాడు. అలానే వెనకాల ఫరో సైన్యము ఎదుర్కొంటూ వస్తున్నప్పుడు వారిని కూడా నీటిలో మునిగించాడు. ఇవన్నీ వారు దేవుణ్ణి అడగలే, కానీ ప్రతి అవసరత దేవుడు తీర్చే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ చిన్నది కూడా దేవునికి చెప్పాలా? ఈ చిన్నది కూడా దేవుడు తీరుస్తాడా? ఇది మనమే చూసుకోవాలి అని అనుకుంటున్నావేమో. దేవుడు నేను రక్షించిన దినాల్లో నిన్ను తయారు చేసినప్పుడు ఆయన నమ్మదగినవాడు. దేనికంటే ప్రతి అవసరత. నీ ప్రయాణాల్లో కాపాడే విషయంలో నమ్మదగినవాడు, నీ ఆర్థిక విషయంలో నమ్మదగినవాడు, నీ పోషణ విషయంలో నమ్మదగినవాడు, నీ వస్త్రాల విషయంలో నమ్మదగినవాడు, నీ ఆరోగ్య విషయంలో నమ్మదగినవాడు. ప్రియదేవుని బిడ్డ, ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు అని నమ్మడమే ఆయన నమ్మకంగా నీకు కావలసిన ప్రతి అవసరత తీర్చడం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలను చూసినట్లయితే 40 సంవత్సరాలు, ఇంకా ఆశ్చర్యం చూడాలంటే వారి బట్టలట ఏమవ్వలేదంట, పాతగిలలేదు, చెప్పులు అరిగిపోలేదట. అరే 40 సంవత్సరాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రారంభమైందనుకోండి ప్రయాణం, ఇప్పుడు మహా అయితే 15 సంవత్సరాలు అనుకోండి, 40 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 50 సంవత్సరాలు. ఇప్పుడున్న బట్టలు అప్పుడు సైజు ఇప్పుడు సైజు ఒకేలాగుంటుందా? ఉండదు. కానీ దేవుడు వాటి విషయంలో కూడా నమ్మదగినవాడు, చెప్పులు అరిగిపోకుండా నమ్మదగినవాడు. ప్రియదేవుని బిడ్డ, నా దేవుడు నమ్మదగినవాడు. లోకంలో శ్రమ వస్తుందని, బాధ వస్తుందని కుమిలిపోవాక, అయ్యో రేపటి పరిస్థితి ఏంటో, ఈ దినానికి ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, లేకపోతే నా భవిష్యత్తు ఏంటో, నా భర్త భవిష్యత్తు ఏంటో, నా జీవితం ఏంటో, అసలు నా పరపతి ఏంటో, నా ప్రెస్టేజ్ ఏంటో, లేకపోతే అందరి మధ్యలో నా స్థితి ఏంటో, రేపటి దినాన నా భవిష్యత్తు ఏంటో అని కుమిలిపోవాక దేవుడు అంటున్నాడు, ఆయన ప్రతి అవసరత తీర్చడంలో హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి అవసరత తీర్చడంలో ఆయన ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. సారెపతి విధవరాలను మనం చూసినట్లయితే దేవుడు ఆమెతో మాట్లాడాడు, తీసుకొచ్చింది దైవ సేవకుల దగ్గరికి ఇచ్చింది. దేవుడు మాట్లాడిన రీతిగా ఆయన నమ్మదగినవాడని చెప్పిన మాట ప్రకారం
ఆ కరువు దినాలన్నీ ప్రతి అవసరత, ఆహారం కావాల్సిన అవసరత, పోషణకు కావాల్సిన అవసరత నమ్మకంగా ఆయన పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది గొప్పవారు అంతరించిపోయారు, ఆ కరువులో చనిపోయారు. కానీ ఆమె మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచిన ఆమె మాత్రం దేవుడు ఆమెకు ప్రతి అవసరత తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు యెహోవా జైరే, యెహోవా చూచుకుని. అబ్రహాం అన్నాడు, ఆయనే చూచుకును. జెహోవా జైరే ఈజ్ మై ప్రొవైడర్, హీ విల్ చార్జ్ హిస్ ఏంజల్స్. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన ప్రతి అవసరత చూచుకునే దేవుడు మనం సేవిస్తున్న యేసు ప్రభువారు. ఆయన నమ్మదగిన వాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, రెండవదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడు? ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడు? చదవండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రాబోయే కాలమందు ఆయన ఉద్దేశించినవి ఏంటివంట? సమాధానకరమే కానీ హానికరము కాదు. రెండవదిగా ఆయన ఏ విషయంలో, మనం సేవిస్తున్న ప్రభువారు ఏ విషయంలో నమ్మదగినవాడు అని అంటే, మనల్ని పైకి లేపే విషయంలో, అంటే మనల్ని ఆశీర్వదించే విషయంలో, ఉన్న స్థితిలో ఉన్నట్లు కాకుండా, మన దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్లు కాకుండా మనల్ని పైకి ఎత్తేవాడు మన దేవుడు. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. అందుకే కదా లేఖనం ఉంది, పెంట కుప్పల నుండి దేనులను పైకి లేవనెత్తువాడు ఆయనే, కృంగిన వేళ ఓదార్చువాడు ఆయనే. ఆయన నమ్మదగినవాడు. అందుకే కాదు, ఆయన ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎందుకు దీనదరిద్రుడిగా మానవుల లోకానికి వచ్చాడు అని అంటే, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి, గృహం లేని వారికి గృహం ఇవ్వడానికి, వంశావళి లేని వారికి వంశాలను ఇవ్వడానికి, బీదలకు దరిద్రులకు ధనవంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంత నమ్మదగిన వాడండి. రెండవదిగా ఆయన ఏ విషయాల్లో నమ్మదగిన వాడంటే, మనల్ని ప్రతిదినము దినాభివృద్ధి కలుగు చేసే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన ఉన్న స్థానంలో ఉంచే దేవుడు కానే కాదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు సజీవుడండి, మన దేవుడు ఉన్నతమైన వాడండి. ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే, ఆయన మనల్ని పైకి ఎత్తే విషయంలో నమ్మదగిన వాడు. స్తోత్రం కలుగునిగాక. దావీదు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకప్పుడు దావీదు ఎక్కడుండేవాడు? అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది కదా. ఏమని నమ్మదగింది? దావీదుకు నేను నీకు తోడైనాను దావీదు అని దేవుడు ఎన్నో మార్లు మాట్లాడాడు. అలానే వాగ్దానాలు ఎన్నో అనుగ్రహించారు. అలా నమ్మకంగా ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడంట? రాజుగా హెచ్చించాడు. స్తోత్రం కలుగునిగాక. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన ఎడల ఏ విషయాల్లో నమ్మదగిన వాడంటే, మనలో పైకెత్తే విషయాల్లో నమ్మదగిన. అందరూ అసూయపరులు చుట్టూ ఉన్నారు, సొంత అన్నలే లాగుతున్నారు కిందకి, అసూయపడుతున్నారు, ద్వేషపడుతున్నారు. అయినను దేవుడు మాత్రం దావీదుని హెచ్చించడంలో ఆయన చూపించిన నమ్మకత్వాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. ఏ పరిస్థితిలో కూడా ఆయన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. సమూయేలుని పంపించాడు, అభిషేకించయ్యా అని. ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. దేవుడు సమూయేలుతో మాట్లాడు, నో వీళ్ళు కాదు. చివరికి దావీదు దగ్గర ఆగాడు. ఇదిగో ఈయనే, ఇతడే నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రియదేవుని బిడ్డ, కుమిలిపోతున్నావా? నా పరిస్థితి ఇంతే, ఎన్ని సంవత్సరాలైనా నా జీవితం ఇంతే, నా దౌర్భాగ్యమైన స్థితి ఇంతే, నేను ఎంత సంపాదించినా ఎంత ఉన్నా నేను వాటిని అనుభవించలేను, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావా? నీ దేవుడు నమ్మదగినవాడు. నేను పైకెత్తే విషయంలో ఆయన నమ్మదగినవాడు. దావీదు కూడా పొట్టివాడని, చిన్నవాడని, అందరిలో ఏమి పనికిరానివాడని అందరూ ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు. అయినా నా దేవుడు నమ్మదగిన వాడిగా దావీదుని ఏం చేశాడు? తగిన కాలమందు హెచ్చించాడు. హల్లెలూయా. అందుకనే లేఖనం ఉంది, తగ్గిన కాలమందు ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎలా ఉన్నాం?
దేవుడు హెచ్చించేంత వరకు, ఆయన నమ్మకత్వము మన ఎడల ఉంచి ఆయన మనల్ని హెచ్చించేంత వరకు దీని మనసుకులై ఆయన ఎదుట ఉన్న దానిలో సంతృప్తి పొందుతూ నమ్మకంగా ఆయన ఎడల ఉంటున్నామా? అలా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే విషయంలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఈ నమ్మదగని లోకంలో నమ్మకమైన దేవుడు రెండవదిగా మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మూడవదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? ఓదార్చబడదురు. ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడంటే ఓదార్చే విషయంలో నమ్మదగినవాడు. చూడండి, బాధల్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఉంటారా? మనకి ఉండరు. కానీ మన దేవుడైతే బాధల్లో బంధువు అవుతాడు. ఆయన బాధల్లో మంచి స్నేహితుడు అవుతాడు. ఆయన నమ్మకంగా మనల్ని ఏం చేస్తాడంట? ఓదార్చేవాడు. అందుకనే లేఖన భాగంలో యాయీరు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన కుమార్తె చావు సిద్ధంగా ఉందని ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభువారిని ప్రాధేయపడతా ఉన్నాడు. నాయనా, నా బిడ్డ చావు సిద్ధంగా ఉందయ్యా, దుఃఖంలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, యాయీరు, నీ బిడ్డ స్వస్థ పొందింది, పో. నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ బిడ్డను స్వస్థపరుస్తుంది అన్నాడు. వెంటనే ఎప్పుడైతే ఆయన మాట చెప్పారో వెంటనే ఆ బిడ్డ అక్కడ ఏం పొందింది? మా చనిపోయిన యాయీరు కుమార్తె తిరిగి లేచింది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, మనం వేదనలో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం ఎలాంటిదో తెలుసా? మనల్ని ఓదార్చేది. ఈ లోకంలో ఎవరి మాటలు మనకు ఓదార్పు కలిగించవు, ఎవరి మాటలు మనకి ఆదరణ కలిగించవు. దేవుడి నమ్మకత్వం మాత్రమే మనల్ని ఓదారుస్తుంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే మనల్ని ఓదారుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఓదార్పు కరువైన దినాల్లో ఉన్నావా? ఎవరు నా పక్షాన లేరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరు అనుకుంటున్నావా? నీకు ఒక శుభవార్త. దేవుడు నమ్మదగిన వాడిగా నేను ఓదార్చడానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి నేను ఓదారుస్తున్నాడు. ఆయన హస్తము చాపి నేను ధైర్యపరిచి ఓదారుస్తున్నాడు. యాయీరు వెంటనే ఆనందంతో, అత్యానందంతో వెళ్ళాడంట. అందరికీ సాక్షిగా ఉన్నాడు. అలానే శునేమి పట్టణస్థురాలైన స్త్రీ, ఘనురాలైన స్త్రీ కూడా అలానే తన కుమారుడు చనిపోయాడు, దుఃఖంలో ఉంది. కానీ ఆయన మాట ఇచ్చి నమ్మదగిన వాడని ఆమె ఏం చేసింది? దైవ సేవకుని దగ్గరకు పంపించింది. ప్రియదేవుని బిడ్డ, ప్రస్తుత దినాల్లో కూడా మనం చాలామంది ఉన్నాం. ఏదైనా చిన్న బాధ కలిగితే దైవ సేవకులు చెప్పాం, మన ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ ఈమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, ఆమె ఘనురాలే, గొప్ప వ్యక్తే, ధనవంతురాలే, అయినా తన కుమారుడు చనిపోయినాడని వెంటనే వార్త ఎక్కడికి పంపించింది? దైవ సేవకుల దగ్గర పంపించింది. మనం ఎట్లా ఉంటాం తెలుసా? తెలుసుకొని వాళ్ళే మా దగ్గర రావాలన్నట్టు ఉంటాం. అది కాదు పద్ధతి. దేవుని పద్ధతి ఏంటంటే ముందుగా దేవునికి తెలియచేయాలి, దైవ సేవకులకి తెలియచేయాలి. వెంటనే తెలియచేయగానే యాజకుడు వెళ్ళి, ఆ దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు నమ్మకంగా ఆ వీడియోలో నమ్మకంగా ఉండి ఏం చేశాడు? ఓదార్చాడు. దుఃఖంలో ఓదార్చాడు, ఆదరణ కలిగ చేశాడు, నెమ్మది కలిగ చేశాడు. ఏదో ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది కదా, ఆయన ఎడారిలో నీటి ఊటను, ఎండిన భూమిలో సముద్రమును, జల ప్రవాహమును ఆయన నడిపించేవాడంట, తయారు చేసేవాడంట, పుట్టించేవాడంట. ప్రియదేవుని బిడ్డ, ఆయన ఎంత నమ్మదగిన వాడంటే మనల్ని ఓదార్చే విషయంలో అహర్నిశలు కష్టపడుతూ నమ్మకంగా మన ఎడల కనపరిచే దేవుడు మనం సేవిస్తున్న ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన తత్వాన్ని ఎంతవరకు అనుభవించగలుగుతున్నాం? 4వదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. బలహీనతల్లో ఆయన శక్తి ఏమవుతుందంట? పరిపూర్ణమగుతుంది. 4వదిగా ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ స్ట్రెంథనింగ్ అస్. నన్ను బలపరిచే విషయంలో ఆయన ఎలాంటి వాడంట? బలమైన వాడు, నమ్మదగిన వాడు. స్తోత్రం కలుగుని గాక. ఎప్పుడు కావాలండి బలం? సోమశీలిన వారికి బలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే, దీనదరిద్రులను ఆదరించేవాడు ఆయనే, దిక్కులేని వారిని ఓదార్చేవాడు ఆయనే. ఎప్పుడు బలం కావాలి అని అంటే
ప్రతి విషయంలో మానవులు అందరం బలహీనమే, అవునా? బలం ఉంది అని అనుకుంటూ విరవేగుతాం, కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఉంటాం. మానవులు అందరం బలహీనమే. కాబట్టి ప్రతి విషయంలో ఆయన బలం మనకి చాలా అవసరం. అందుకని ప్రభువారు చెప్పారు, ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడంటే ప్రతి విషయంలో నీకు బలమును చేకూరుస్తానని ఇచ్చిన వాగ్దానం ప్రకారం నమ్మదగిన వాడు. ఏదైనా పని పూనుకున్నాం, పని చేయడానికి వెళ్తున్నాం, మన బలం సరిపోదు. ఆయన ఏం మాట ఇచ్చిన ప్రకారం ఆయన మనకు బలం ఇచ్చుటలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఏదైనా మంచి ప్రయత్నం చేస్తున్నాం, మన బలం సరిపోదు. దేవుడు మన పక్షాన ఉండి మనకు బలం అనుగ్రహించే నమ్మదగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకటి, ఆయన ప్రతి అవసరం తీర్చడంలో నమ్మదగిన వాడు. రెండవది, ఆయన మనల్ని పైకి ఎత్తే విషయంలో, మనల్ని అభివృద్ధి పదం నడిపించే విషయంలో నమ్మదగిన వాడు. మూడవదిగా, మనల్ని ఓదార్చే విషయంలో నమ్మదగిన వాడు. నాలుగవదిగా, మనల్ని ధైర్యపరిచి బలపరిచే విషయంలో ఆయన నమ్మదగినవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత నమ్మదగినవాడు మనతో ఉన్నాడు కనుక ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటున్నాం. ప్రతిరోజు ఈ 4 విషయాలు మన జీవితంలో పొందుకుంటున్నాం. ఆయన నమ్మకంగా మనల్ని ప్రతిరోజు ఈ 4 విషయాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్న దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావా? క్రమం తప్పకుండా దేవునికి దశభాగాలు ఇస్తున్నావా? క్రమం తప్పకుండా సహవాసంలో ఉంటున్నావా? దైవ సేవకులను ప్రేమిస్తున్నావా? దైవ సేవకులను వెంబడిస్తున్నావా? దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావా? నీతి కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఇదేనండి నమ్మకంగా దేవుణ్ణి వెంబడించడం అంటే. ఇలా చేస్తే ఖచ్చితంగా మన ప్రాణం ఉన్నంత వరకు, మన ప్రాణం పోయేంత వరకు దేవుడు మన ఏళ్ళ నమ్మకంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి నమ్మకంగా ఉండు. ధర్మశాస్త్రాన్ని చదువు, మందిరానికి వెళ్ళు, దైవ సేవకులను ప్రేమించు. ఇక్కడ అక్కడ గొడవలు పెట్టబాక, విశ్వాసులు ఐక్యత కలిగి ఉండు. ఐక్యత లేకుండా ప్రవర్తించబాక. దేవుని సమాధానాన్ని కుటుంబాల్లో, ఇంటి వాళ్ళలో, సంఘాల్లో పెంపొందింపచ్చే. అప్పుడు నమ్మకంగా ఉంటావు, దేవుని ఫెయిత్ఫుల్గా ఉంటావు. ఆ నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. అందుకని అన్నావు, నువ్వు చిన్న దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటిని నీకు అధికారం ఇస్తావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం ఎప్పుడు ఆయన చెప్పిన మాటను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చేసిన వాగ్దానాలను ఎప్పుడు తోసివేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు నమ్మకంగా ఉంటున్నాడు నీ ఎడల. అందుకని ఈ దినాన్ని బ్రతికి ఉన్నావు. అందుకే ఈ దినాన్ని నువ్వు అనుభవించవలసిన అనుభవిస్తున్నావు. అందుకే ఈ దినాన్ని నీకు కావాల్సినవని పొందుకుంటున్నావు. అందుకే ఈ దినాన్న ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉన్నావు. అందుకే ఈ దినాన్న అప్పు ఇచ్చేవాడిగా ఉన్నావు కానీ తీసుకునేవాడిగా లేవు. కానీ నువ్వెంతవరకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నావా? భక్తి కొంచెం పెరిగిన తర్వాత నీకు ఇష్టమైనవి నేర్చుకుంటూ, నీకు ఇష్టమైనవి సొంత ఏమంటారు అభిప్రాయాలు బయట పెడుతూ దేవుని కృపకు పాత్రలు కాలేక విశ్వాసంగా దేవుని నమ్మకంగా వెంబడించడం మర్చిపోతున్నావా? జాగ్రత్త. దేవుని ఎదుట నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అధికంగా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆయన నమ్మదగిన కార్యాలను ప్రతిరోజు అక్షరాలు అనుభవించు దేవుని కృపకు పాత్రలో. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోకు. దేవుడిని ఆదరిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ప్రతి విషయంలో నీ ఎడల నమ్మకమైన కార్యం చేస్తున్న దేవునికి కృతజ్ఞులై ఉండు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, సజీవుడమైన యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఈ నమ్మదగిన ఈ లోకంలో ఉన్నాం ప్రభా. నువ్వు నమ్మదగిన వాడవని, నువ్వు నీతిమంతుడివని ప్రభా మేము విన్నాము నాయన. అయ్యా, మీ నమ్మకత్వము చిరకాలము నిత్యము నిలిచి ఉంటుందని మేము విన్నాం ప్రభా. నిజమే ప్రభా. అయ్యా, మాకు ప్రతి అవసరత తీర్చే విషయంలో నమ్మదగిన వాడు. ఎంతోమంది అవసరతలు తీరక ప్రభా వేదలతో ఉన్నారో వారి అవసరత మీరు తీర్చండి. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడవు ప్రభా. అలానే దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు, వారిని ఓదార్చమని వేడుకుంటున్నావు. నమ్మకంగా వారిని ఓదార్చండి తండ్రి. ఎక్కడ ఉన్నవారు అక్కడే అన్నట్లు దరిద్రులుగా ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయ్యా, మీరు నమ్మకత్వంలో నుండి వారిని నాయన మీరు పైకి లేవనెత్తమని అడుగుతున్నాం. అభివృద్ధి పదంలోనికి నడిపించమని అడుగుతున్నాం. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలానే ప్రభా అయ్యా, సొమ్మసిల్లిపోయి దిగులు పడిపోతూ చింతతో ఉన్నవారు ఉన్నారు, వారిని బలపరచమని అడుగుతున్నాం. దిగులుతో ఉన్నవారిని బలపరచండి, భయపడుతున్న వారిని బలపరచండి. మీరు నమ్మకమైన దేవుడు. అలా నమ్మకంగా ప్రభా వారిని ఆశీర్వదించి ప్రభా వారికి ఉన్న భయాలను తీర్చి మీరు దేవునిగా తండ్రిగా ఉండి నమ్మతో నింపిన జీవితాలు అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.
రాజసింహాసనాసీనుడా నా తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా కృపా సత్యములతో శృంగధ్వనులతో కృపా సత్యములతో శృంగధ్వనులతో కరుణా కిరణమై తోడుగా నిలచి క్షేమమునొసగిన రాజుడా కరుణా కిరణమై తోడుగా నిలచి క్షేమమునొసగిన రాజుడా యెహోవా షమ్మా యెహోవా నిస్సి యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా షమ్మా యెహోవా నిస్సి యెహోవా ఈరే యెహోవా షాలోమ్ తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా నా తేజోమయుడా సియోను రాజసింహాసనాసీనుడా కృపామయుడవై కృపతో నడిపి ఉన్నత శిఖరముపై నిలిపిన ప్రభువా కృపా జ్యోతివై వెలుగుతో నింపి వాగ్దానపురమునకు నడిపిన ప్రభువా కృపామయుడవై కృపతో నడిపి ఉన్నత శిఖరముపై నిలిపిన ప్రభువా కృపా జ్యోతివై వెలుగుతో నింపి వాగ్దానపురమునకు నడిపిన ప్రభువా సియోను నీతి సూర్యుడా స్తుతులపై ఆసీనుడా సియోను నీతి సూర్యుడా స్తుతులపై ఆసీనుడా స్తుతులపై ఆసీనుడా యెహోవా షమ్మా యెహోవా నిస్సి యెహోవా ఈరే యెహోవా షాలోమ్ యెహోవా షమ్మా యెహోవా నిస్సి యెహోవా ఈరే యెహోవా షాలోమ్ మహోన్నతుడవై మమతను చూపి శాశ్వత కృపతో నింపిన ప్రభువా మహాగణుడవై ఆశ్రయమిచ్చి తొలకరి దీవెనలతో నింపిన ప్రభువా మహోన్నతుడవై మమతను చూపి శాశ్వత కృపతో నింపిన ప్రభువా